హబ్సిగూడలో కుటుంబం బలవాన్ మరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదం చోటు చేసుకోవడం జరిగింది. ఒకే ఫ్యామిలీకి సంబంధించి 4 సూసైడ్ చేసుకోవడంతో కూడా ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు పిఎస్ దగ్గర ఉన్నారు. అయితే జరగాల్సిన ఫార్మాలిటీకి సంబంధించి కూడా పోలీసుల దగ్గర కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరైతే మృతులు అయితే ఎవరైనా జరిగిందో ప్రస్తుతం వారి బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు అంటే మీకేమైనా చెప్పాడా అంతకు, అంటే ఇట్లా ఈ విధంగా ఇబ్బందులు ఉందని మీ అమ్మాయి కానీ తర్వాత మీ అల్లుడు కానీ మనం మాట్లాడారు? మాట్లాడాయా, మాట్లాడితే పైసలు ఇచ్చినావు, 4 లక్షలు ఇచ్చినావు, నేను ఆయన ఏమన్నా చేసుకో, పైసలు ఇచ్చినావు, 4 లక్షలు ఇచ్చినా ఇచ్చి మంచిగానే ఉన్నారు. మొన్న పెళ్ళికి వచ్చిర్రు, మంచిగా ఉన్నారు, ఇంటికాడ 4 రోజులు ఉన్నారు, వచ్చిర్రు. వచ్చి పని చేసిండు దేవుడు. నాయనా మాట్లాడాడు అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు కానీ ఏమైనా చెప్పారా? ఇంత ఏంది చెప్పలే, నా బిడ్డ ఏమనుకుంటుందో ఏం సంగతో ఏంది చెప్పలే. మా అల్లుడే అడిగితే సరే బట్ నాయన ఇస్తాము అని అడ్జస్ట్ చేసి ఇస్తామని 4 లక్షలు ఇచ్చిన కను ఇంకా ఎట్లా అడ్జస్ట్ చేసి ఇస్తాం అనుకునే వాళ్ళకే ఈ పని చేసిండు. ఎప్పుడు మాట్లాడారు మీతో? ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ 20 రోజుల కింద మాట్లాడాడు. అంతే. పిల్లలు కానీ తర్వాత మీ కూతురు కానీ ఏం చెప్పారు? ఏం చెప్పకపోయేది, పిల్లలు గౌరవంగా పెంచుకున్నాను ఆయన వాళ్ళను, నా బిడ్డను గౌరవంగా పెంచుకుని పోయింది నాయన. నా బిడ్డ లేదు. ప్రస్తుతం వారి ఎవరైతే మృతి చెందడం జరిగిందో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం అంత చేద్దాం. ఏం చెప్పారమ్మా? అంటే మీ లాస్ట్కి ఏం చెప్పారు? మీ కూతురు ఏమైనా మాట్లాడిందా? మీ కూతురు ఏం చెప్పింది? నాకేం చెప్పలేదు. నిన్న 8కి చిలకలకు పోయినా, నేను ఫోన్ చేసుకుంటా పోయినా, అమ్మ ఎందుకో డల్లుగుండవు ఎందుకమ్మా ఇంకా లేవలేదా అన్న. లేచినామ్మా అన్నది. లేచినా ఏం చేసినావు అని అంటే నేను విసిగాడు కూర్చున్నావా అన్నది. ఇంకా అంతే అమ్మ, పిల్లలు ఇవ్వలేదన్నది. ఇంకా మాకు తెలియదు నాయనో, మాకు ఏది తెలియదు. పిల్లలు మీతో మాట్లాడేవారా? నాయన నిన్న మాట్లాడలేదు. పిల్ల మొన్న 3 రోజుల కింద అమ్మమ్మ నేను రావాలా అన్నది. రామ్మ అన్నది. నాకు మురుకులమ్మమ్మ అన్నది. చేసినరా బిడ్డ అన్నో. నాయమ్మ మేమెట్లా భరించదు దేవుడో నాయన, చేతితోది పిల్లను నాయన, నా బిడ్డ చిత్తుకు పోయినా. 4 కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కూడా కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఆత్మహత్యకు సంబంధించి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా తమకు చెప్తే మేము ఏదో ఒక రకంగా సాయం చేసేవాళ్ళని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. నిన్న 4 కూడా అంటే చనిపోయారని ఒక సమాచారం తెలుసుకొని కూడా ఉటావుటిగా అక్కడ నుంచి నాగర్కర్నూలు నుంచి కూడా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు విగత జీవులుగా పడిపోవడంతో కూడా వారిని చూసి కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి అయితే మేము తలపించిందని చెప్పి కూడా వారైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.